వరి పంట, దేశానికి ధాన్యాగారం ఈ 4 జిల్లాల్లో పండించే రైతాంగం తప్ప ఇంకోటి కాదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరు వచ్చింది. దానికి కారణం ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో, కృష్ణా, గుంటూరు జిల్లాలో పండే వరి ధాన్యం. దేశానికి అన్నం పెట్టారు, కానీ మీ జీవితం చితికిపోయింది. ఈ రోజు నేను అడుగుతున్నా, ఏ రైతైనా వరి పండించి మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయగలుగుతున్నారా? మీ పిల్లల్ని చదివిస్తున్నారా? అప్పు లేకుండా మీరున్నారా? ప్రతి ఒక్క రైతు అప్పులో ఉన్నాడు, అప్పులో పుడుతున్నాడు, అప్పులోనే చనిపోతున్నాడు. వ్యవసాయం చేస్తే ఇంకా అప్పుల పాలవుతున్నాడు తప్ప కుటుంబాన్ని గడుపుకునే పరిస్థితి లేదు. తమలో ఇలాంటి పరిస్థితులు నేను 3 సంవత్సరాల నుంచి ఏరువాక కార్యక్రమం పెట్టాను. ఈ జిల్లా కూడా వచ్చాను, 13 జిల్లాలో తిరిగాను. విజయవాడలో రైతు గర్జన పెట్టాం, రైతులందరూ వచ్చారు. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా బ్రహ్మాండంగా రైతులు వచ్చి దేశం మొత్తం కూడా గర్జించే పరిస్థితి వచ్చారు, ఒక చైతన్యం తీసుకొచ్చారు. అదైన తర్వాత భారతదేశం మొత్తం అనేక రాష్ట్రాల్లో రైతుల తరఫున నిరసన ర్యాలీలు పెట్టాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క మత్తు నిర్ధారించి లేపింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మేము ఒక విషయం అడిగాం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే ఏదైతే వరి ధాన్యానికి 650 రూపాయలు ఇస్తూ అదే గోధుమలకు 1000 రూపాయలు ఇచ్చారు. గోధుమలకు ఖర్చు తక్కువ ఖర్చు అవుతుంది, అదే వరి ధాన్యానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను 2 సంవత్సరాల కంటే ముందు 1000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రధానమంత్రిని కలిశాం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిశాం, ఎవరైనా ధరలు నిర్ణయిస్తారో సిఎస్సిపి చైర్మన్ కలిశాం. అందరూ రాజకీయ నాయకుల్ని మీకోసం సమాయత్తం చేశాం. కానీ ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఈ రైతులకు, వరి పండించే రైతులకు క్వింటాలకు 1000 రూపాయలు ఇవ్వాలంటే మీనమేషాలు నెక్కేస్తారు. గోధుమలు మాత్రం 3 సంవత్సరాల కంటే ముందు 1000 రూపాయలు ఇస్తారు. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా రైతుల్ని, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి, అన్యాయమా కాదా? ఏ తమ్ముళ్ళు మీరే ఉంటారు, ఎవరి రైతులు మీరే ఉంటారు. అన్యాయాన్ని సహిద్దామని మిమ్మల్ని అడుగుతున్నా. గోధుమ రైతులైతే ఒక న్యాయం, వరి రైతులకు ఒక న్యాయం. ఈ చేతగాని కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది చేతగాని అసమర్థ అవినీతి ప్రభుత్వం తప్ప ఇది ప్రజలకు పొరగబెట్టింది ఏమీ లేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మనకి ఇక్కడ ఎంపీలు ఉన్నారు, నేను అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ఎంపీలు 30 మందికి ఉన్నారు, ఏమి చేస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, అదే తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు తెలుగు జాతి నిర్వీర్యమైపోతా ఉంటే ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివిధుల్లో తాకట్టు పెడితే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతి గౌరవాన్ని కాపాడారు. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది కాంగ్రెస్ నాయకులు పోయారు. తెలుగు జాతి ఉనికిని, తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు తెలుగు వారికి అన్యాయం జరగలేదు. తెలుగు వారికి అన్యాయం జరిగితే ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించింది నందమూరి తారక రామారావు గారు చేయగలిగారు. ఆ విధంగా ముందుకు పోయాం. నేను అడుగుతున్నా, ఈరోజు 29-30 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది మంత్రులు ఉన్నారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో మీరే అధికారం ఉన్నారు. మీరు 1000 రూపాయలు ఇప్పించలేకపోతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీరు అర్హులని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటలు మాట్లాడతారు. మంత్రి వస్తాడు, కేంద్ర మంత్రి, అదిగో రేపే 1000 రూపాయలు ఇస్తామంటాడు.
మన రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి ఉత్తర కుమారుడు వారిగా ప్రగల్భాలు పలుకుతాడు. నేను ఢిల్లీకి పోతున్నాను, అదిగో 1000 రూపాయలు వస్తుంది, దీపావళి కంటే ముందు వస్తుంది. నేను చెప్పాను ప్రధానమంత్రి ఒప్పుకోవాలని. ఈ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మన దగ్గర పులి, ఢిల్లీకి పోతే పిల్లి అని ఈ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మన సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈయన ఉద్యోగం కాపాడుకోవాలి. ఆయన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి మూటల తమ్ముళ్ళు సూట్ కేసుల్లో డబ్బులు ఎప్పటికప్పటికి ఢిల్లీకి పోతున్నాయి తప్ప మనకేమీ రావడం లేదు. మీరు ఒకసారి చూస్తే సోనియా గాంధీ గారికి డబ్బుల మీద చాలా ప్రేమ. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే ఆవిడికి దగ్గర. అందుకని ఈ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చేసినా, ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు చేసినా ఢిల్లీలో కళ్ళు మూసుకొని కూర్చున్నారంటే వాళ్ళకు రావాల్సిన ముడుపులు వస్తున్నాయి కాబట్టి సైలెంట్ గా ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకని ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. రైతులు ఒక వరి రైతే కాదు, చెరుకు రైతు గిట్టుబాటు ధర రావడం లేదు. 4 సంవత్సరాలుగా రాలేదు. చెరుకేసిన రైతు మొత్తం తగలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు రైతులు చెరుకేయడం మానేశారు. ఈ రోజు మీరు చూస్తే చక్కెర ధర పెరిగిపోయింది, చెరుకు లేదు, వేసే నాదుడు లేడు. ఇప్పుడు మళ్ళా చక్కెర ధర పెరిగితే కేంద్ర ప్రభుత్వం మళ్ళా చెరుకేమని అడుగుతున్నారు. వీళ్ళకు ముందు చూపు లేదు, ముందు జాగ్రత్తలు లేవు, ఏ మాత్రం కూడా పట్టించుకునే పాపాన పోలేదు. మీరందరూ ఆలోచించండి, అన్ని పంటలు ఇదే విధంగా ఉన్నాయి. రైతుల దగ్గర పంట ఉంటే, ధాన్యం ఉంటే మీకు రేటు రాదు. అదే మిల్లర్ దగ్గరికి పోతే రేటు వస్తుంది, రెక్కలు వస్తాయి. చాలా దారుణం. పోయిన సీజన్ లో రైతుల దగ్గర ధాన్యం ఉంటే 700 రూపాయలు, 750 రూపాయలు. అదే రైతుల దగ్గర నుంచి మిల్లర్ దగ్గర పోతే 15 రోజులు 1000 రూపాయలు అయిపోయింది. ఈరోజు ఇంకా పెరిగింది. తమ్ముళ్ళు, కిలో బియ్యం 27 నుంచి 30 రూపాయలు. మనకిచ్చేది 800 కూడా ఇవ్వాలంటే మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడింది. రైతులు అప్పుల్లో పడ్డారు. మా తమ్ముడు చెప్తున్నాడు, ఏం తమ్ముళ్ళు ఎరువులు దొరుకుతున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరిన్ని క్రీడా విశేషాలతో రేపటి స్పోర్ట్స్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరికొద్ది క్షణాల్లో ఘంటారావం ప్రసారం. బాయ్.